హలో నేను వెళ్ళిపోతాం బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి ఇట్టాడిదే అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావని నీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక తీసుకొచ్చి చంపడానికి అవు డేటెడ్ కొట్టుడు ప్లీషే సీన్స్ అసలు నవ్వేరాని కామెడీ అన్ని కలిస్తే అదే ఈ కే ర్యామ్ చూస్తున్నంతసేపు కామెడీ పేరుతో వీళ్ళు చేసేవి చూస్తుంటే నీరసం వచ్చేసింది. పాలు అంటే పాలు బతకడానికి వచ్చావా అంటా అదొక జోకా మాస్టారు. ఇప్పుడేంటి నవ్వాలా? సినిమా అంతా ఇదే తీరు ఏ కాలంలో ఏ కలంతో రాస్తున్నారో ఏమో ఆ డైలాగ్. నాకైతే అస్సలు నచ్చలేదు మూవీ ఎంటర్టైన్మెంట్ లేదు ఫుల్ బోర్ కొట్టేసింది. విచిత్రం ఏంటంటే నరేష్ అండ్ వెన్నెల కిషోర్ ఉన్నాగాని వాళ్లను కూడా సరిగ్గా యూస్ చేసుకోలేదు కామెడీ పేరుతో సోది నింపారు చూడండి. అండ్ ఆ హీరోయిన్ యొక్క ప్రాబ్లంతో వచ్చే పోర్షన్స్ అయితే నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్యా రామచంద్ర ప్రభు ప్లాట్ ఏంటంటే మన హీరో బాగా రిచ్ ఎంత రిచ్ అంటే నాకు మాత్రం ఏం తెలుసండి ఎంతో రిచ్ అనుకోండి డిసిప్లిన్ లైఫ్ మీద సీరియస్నెస్ ఏమీ ఉండవు వెరీ కేర్ఫుల్లీ అన్నమాట అలాంటి మన హీరోని సరైన మార్గంలో పెట్టడానికి కేరళలో చదవడానికి పంపిస్తాడు వాళ్ల నాన్న అక్కడ లవ్ స్టోరీ ఆ తర్వాత ఏమైంది లవర్తో వచ్చే ప్రాబ్లం ఏంటి నెక్స్ట్ ఏంటి ఇదంతా చూస్తారు మీరు సినిమాలు ఈ కే ర్యామ్కి వెళ్ళి బిగ్గెస్ట్ బొక్క ఆ కామెడీ ఏమ అనిపించలేదు రీసెంట్గా కామెడీ అంటే ఎందుకో కూని చేస్తున్నట్టే అనిపిస్తుంది కామెడీ అనిపించట్లేదు ఆ ఫన్నీ ఎక్స్పీరియన్స్ రావట్లేదు టూ ఓల్డ్ డైలాగ్స్ వాడేస్తున్నారు కేర్ విషయానికి వస్తే దీంట్లో కంటే ఎస్ఎంలో మీమ్స్ వాటి కింద కామెంట్సే హలేరియస్గా ఉంటాయి కదా అనిపించింది. అట్లీస్ట్ క్యారెక్టర్స్ కామెడీగా రాశారా అంటే అది లేదు. కామెడీ పేరుతో ఫుల్ అవుట్ డేటెడ్ జోకులే చాలా చోట్ల ఆర్టిఫిషియల్గానే అనిపించాయి. ఆ ఎల్ డైలాగ్ కోసం లూడో ఆడదామా అని అడుగుతాడంట జోక్స్ పేలాలంటే నాచురల్ న్యూ అన్స్పాంటేనియస్గా అనిపించాలి ఇక్కడేమో ఓల్డ్ రైమ్స్ అన్ని తెచ్చి రింగా రింగా రోజెస్ రంగుల రత్నం క్లోజెస్ అంటూ పాత పంచాయతీలే కామెడీ బీట్సేం పేలలేదు నాకైతే 2-3 చోట్ల హీరో కుమార్ వింతగా అరుస్తాడు ఆ అరిసేవి తప్ప జోక్స్ కానీ డైలాగ్స్ కానీ సీన్స్ కానీ ఏవీ పేలలేదు. డానియల్ని ధనియాలు అని అనడం అయిపోయింది కదండి ఎప్పుడో చూసింది ఇది ఎస్ఎంలో వాడేసింది ఎవర్రా నువ్వు అంటే మనిషిని అనడం అది కుమార్ ఇది క్వార్టర్ కుమార్ ఇంకా రాయండి సెమిస్టర్ సురేష్ ఫుల్ ఫేంద్ర ఓల్డ్ రైమ్స్ అన్ని వేసి పొట్లం కొట్టేసినట్టు ఉంది. పోనీ ఆ రాసే ఏమన్నా కొత్తవి ఉన్నాయా అంటే అది లేదు. ఇంకా హీరోయిన్ ప్రాబ్లం విషయానికి వస్తే చెప్పడం బాగానే చెప్పారు చైల్డ్హుడ్ థింగ్ కూడా బానే చూపించారు. బట్ ప్రెజెంట్ దగ్గరే కామెడీ చేయాలనిటూ ఓవర్గా చేశారు ప్రామిస్ ఏమోగాని ఆ క్యారెక్టర్ ఏదో ఒకటి చేయాలనే చేసినట్టుగా ఉంటాయి. మనిషిలోని ప్రాబ్లంని నవ్వు తిప్పియాలంటే అది చాలా ఆర్గానిక్గా ఉండాలి లైక్ మహానుభావుడు బలిబలి మగాడివే అది సిచ్యువేషనల్గా యూస్ చేసుకున్న ఫన్నీగా ఉండదేమో బట్ మోస్ట్లీ ఇక్కడ ఏదో మోకరీ చేసే ప్రయత్నమే చేశారు. అది అస్సలు వర్కవుట్ అవ్వలేదు. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్లో ఆ ప్రాబ్లంని అండ్ క్లైమాక్స్లో కూడా దాన్ని డ్రమాటిక్గా నరేట్ చేశారు. మిగతా చోట్లేమో ఏదేదో చూపిస్తారుంటే ఆ ట్రైన్లో ఉండాలి లేకపోతే ఈ ట్రైన్లో ఉండాలి వెళ్తున్న ట్రైన్లో నుంచి ఇంకో ట్రైన్లోకి దుగుతా అంటే ఎలాగా ఎంటర్టైన్మెంట్ కోసం దాన్ని యూస్ చేసుకోవడానికి తెచ్చారు బట్ దాన్ని అక్కడే గింగరాలు తిప్పే ప్రయత్నంలో పిచ్చబోరు కొట్టేసింది ఫన్నీగా ఏం లేక ఇంకా చివర్లో ఫాదర్ అంటారు అది ఓల్డ్ ఫార్మాట్ అండి క్లీషీగానే కొట్టారు. పర్ఫార్మెన్సెస్ వైస్ కెరన్ మిగతా అన్ని మూవీస్ కంటే దీంట్లో కొంత ఎనర్జీ యూస్ చేశారు బట్ ఆ డైలాగ్ డెలివరీ నార్మల్గా మాట్లాడే చోట దగ్గర రియాక్టింగ్ ఎమోషనల్ సీన్స్ దగ్గర యాక్టింగ్ ఎస్ యూజువల్ ఓల్డ్ టైప్ ఏ మాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు కొంచెం యాక్టింగ్ నేర్చుకోవచ్చు కదా మాస్టారు ఎందుకు నేర్చుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు నా ఒక్కడికి అలా అనిపిస్తుందా ఏమో మరి హీరోయిన్ యాక్టింగ్ అయితే డీసెంట్ రిమైనింగ్ అంతా అండర్ యూటిలైజ్డే మిగతా అంతమంది క్యారెక్టర్స్ కమెడియన్స్ ఉన్నాగాని అసలు సరిగ్గా వాడుకోలేదు స్క్రీన్ స్పేస్ ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కావట్లేదు మేబీ ఫన్ క్రియేట్ అయ్యేదేమో కదా మ్యూజిక్ అయితే నాకు సెట్ అవ్వలేదు ఏదో పోతుంటది అంతే ఫైనల్లీ లిప్ లాక్ల మీద పెట్టిన కాన్సంట్రేషన్ ఓల్డ్ రైమ్స్ మీద కాకుండా పేలే పంచి కామెడీ సీన్స్ డైలాగ్స్లో పెట్టి ఉంటే బాగుండేది దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ నాకైతే వర్కవుట్ అవ్వలేదు. మీ ఇష్టం ఇక కేరామ్ మీకు ఎలా ఉంది కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి వల్మీటినా.